హాయ్ గైస్, ఏదైనా స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే అభిమానులు ఎవరో ఒకరు చనిపోవడం అన్నది చాలా కామన్ గా జరుగుతుంది. ఇది గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన సందర్భాల్లో జరుగుతూ వస్తుంది. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనూ ఇదే సంఘటన మరోసారి పునరావృతమైంది. సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియడంతో భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి చేరుకోవడం, ఒక్కసారిగా థియేటర్ లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాస్కర్ అనే ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు తొక్కిసలాటకు గురయ్యారు. అందులో భాస్కర్ అనే అతని వైఫ్ రేవతి మృతి చెందడం జరిగింది. కొడుకు శ్రీతేజ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం బేగంపేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వార్తలు అందుతున్నాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత హీరో అల్లు అర్జున్ ఇంతవరకు స్పందించలేదని, ఈ సంఘటనపై స్పందించి కుటుంబానికి తన సపోర్ట్ ను తెలియజేయలేదని ఆ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ ప్రీమియర్ షోలకి ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయడం బెటర్ అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే రివ్యూలోకి వెళ్దాం. పుష్ప 2 సినిమా ఓ రేంజ్ లో ఉంది. పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లడ్ పెట్టాడని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని కీలకమైన సీన్లలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప 2 తో బన్నీ మనం నేషనల్ అవార్డు పై కన్నేసినట్టుగా కనిపిస్తుంది. ఆ రేంజ్ లో పెర్ఫార్మ్ చేశాడు. డైరెక్టర్ సుక్కు కూడా ఏమాత్రం తీసిపోకుండా తన హార్డ్ వర్క్ ని చూపించి సినిమాని ఒక స్టాండర్డ్ లో తీసుకెళ్లి నిలబెట్టాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే ఎలా ఉండాలి, టెక్నికల్ గా ఎలా ఉండాలి, ఫోటోగ్రఫీ ఎలా ఉండాలి, లొకేషన్స్ ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగా సీన్స్ ఎలా ఉండాలి, అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్యారెక్టర్స్, ఎలివేషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాల్లో సుకుమార్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని మరి ఈ సినిమా చేసినట్టుగా కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి నార్కోస్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో హీరో డ్రగ్స్ పెడ్లర్ గా కనిపిస్తాడు. అతని క్యారెక్టరైజేషన్ కూడా చాలా పెక్యులర్ గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ని స్ఫూర్తిగా తీసుకుని అల్లు అర్జున్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా సాంగ్స్ రీ రికార్డింగ్ ఎక్కడ ఏ విషయంలోనూ తగ్గకుండా హై రేంజ్ లో ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ కూడా ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ టాప్ నాచ్ గా ఉంది. పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్ లో ఉండాలో బన్నీని పుష్ప 2 తో ఏ రేంజ్ కి తీసుకెళ్లాలని సుకుమార్ ప్లాన్ చేశాడో విజువల్స్ పరంగా కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై స్టాండర్డ్ లో ఈ సినిమా ఉంది. పుష్ప సినిమాలోని సాంగ్స్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దానికి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో పుష్ప 2 లోని సాంగ్స్ ఉన్నాయి. స్టెప్స్ కూడా మళ్ళీ ఓ స్టాండర్డ్ ని సెట్ చేసేలా ఉన్నాయి. ఇక సినిమాలో అల్లు అర్జున్ రష్మికల కెమిస్ట్రీ హైలైట్. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది భయ్య. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు వావ్ అనాల్సిందే. ఆ రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ని సుకుమార్ సెట్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ కి తగ్గ మ్యాజిక్ మాత్రం కనిపించలేదు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ఓన్లీ పుష్ప క్యారెక్టర్ మీద అల్లు అర్జున్ క్యారెక్టర్ పవర్ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు కానీ విలన్ క్యారెక్టర్ కి అంత స్కోప్ ఇవ్వలేదు. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ని మరింత పవర్ఫుల్ గా చూపించుంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ ఎండ్ అవుతున్న కొద్దీ అతని క్యారెక్టర్ కామెడీ వేలోకి వెళ్తున్నట్టుగా కనిపించింది. విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్ గా లేకపోవడం సెకండ్ హాఫ్ లో కొంత మైనస్ గా కనిపించింది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో మైనస్ ఏంటంటే టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని సీన్స్ ని, యాక్షన్ సన్నివేశాలని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అదే సెకండ్ పార్ట్ కి మైనస్ గా మారింది. ఇక ప్రధానమైన స్టోరీ లైన్ కూడా ఎక్కడో స్టార్ట్ అయి ఎక్కడికో వెళ్ళినట్టు, ఎక్కడో ఎండ్ అయినట్టుగా ఉంది. ఆ విషయంలో ఇంకొంచెం క్లారిటీ తీసుకొని క్లారిటీగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఇక సినిమా ఎండ్ లో పార్ట్ 3 కి లీడ్ ఇచ్చి వదిలేశారు. అయితే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత దీనికి పార్ట్ 3 అవసరమా అనే ఫీల్ మాత్రం ప్రతి ఆడియన్స్ కి కలుగుతుంది. ఓవరాల్ గా పుష్ప ది రూల్ గురించి చెప్పాలంటే అన్ని వన్ మ్యాన్ షో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.